హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్పి తెలుగు ట్రావెలర్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో ఆ వీడియో ఏంటి ఇప్పుడు చూద్దాం. చుట్టూ దట్టమైన అడవి, ఎక్కడ పులుందో ఎక్కడి నుంచి ఏ జంతువు వస్తుందో కూడా తెలియదు. ఇలాంటి చోట అత్యంత పురాతనమైన ఆలయం ఒకటి ఉంది. అది కూడా మన తెలుగు రాష్ట్రమైన నంద్యాల జిల్లాలో. సో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల మధ్య వెలిసిన అత్యంత పురాతనమైన అలాగే శక్తివంతమైన క్షేత్రాల్లో నాగలూటి వీరభద్రస్వామి ఆలయం ఒకటి. శ్రీశైలానికి వెళ్లే దారిలో ఉండే ఈ క్షేత్రానికి గొప్ప చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ఆలయానికి వెళ్లడం మాత్రం అంత సులభమైన విషయం కాదు. దట్టమైన అడవిలో దాదాపుగా 15 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అది కూడా కేవలం ప్రత్యేక సందర్భాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే. ఈ ఆలయం శ్రీశైలం క్షేత్రానికి పడమర ద్వారంగా పరిగణిస్తారు. పూర్వం శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తులు ఈ మార్గం నుంచే వెళ్లి నాగలూటి మీదుగానే ప్రయాణించేవారు. ఇక్కడి వీరభద్ర స్వామిని దర్శించుకున్నాకే మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే ఆచారం ఉంది. సో ఇక్కడికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. కర్నూలు నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో వెంకటాపురం అనే ఒక గ్రామం వస్తుంది. ఇక్కడ మనం బస్సు దిగాల్సి ఉంటుంది. సో మనకు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికైతే బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక రైలుకు వచ్చే వాళ్ళైతే కర్నూలు లేదా నంద్యాల వద్ద దిగాల్సి ఉంటుంది. సో వెంకటాపురం అనే ఈ గ్రామానికి కర్నూలు నుంచి వచ్చిన నంద్యాల నుంచి వచ్చిన దాదాపుగా 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లేదంటే ఆత్మకూరు వరకు వస్తే అక్కడి నుంచి వెంకటాపురానికి 20 నిమిషాల జర్నీ అయితే ఉంటుంది. ఆటోలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే కాకతీయులు మరియు విజయనగర రాజులు అభివృద్ధి చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం కూడా శిథిలావస్థకైతే చేరుకుంది. ఇక్కడ వీరభద్రస్వామి రౌద్ర రూపంలో కాకుండా ప్రశాంత ముద్రలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ప్రాకారాలు మరియు శిల్పకళా చాతుర్యం పాతకాలపు వైభవాన్ని మనకి గుర్తుకు చేస్తాయి. గర్భాలయం పక్కనే భద్రకాళి అమ్మవారి సన్నిధి కూడా ఉంటుంది. ఇదంతా పులులు తిరిగే ప్రాంతం కావడంతో మహాశివరాత్రి, ఉగాది ఈ 2 సందర్భాల్లో మాత్రమే ఫారెస్ట్ అధికారులు ఇక్కడ నడక మార్గానికి అనుమతిస్తారు. అయితే స్థానికులు, గిరిజనులు మాత్రం ఈ ఆలయానికి రెగ్యులర్గా వచ్చి వెళ్తుంటారు. కాకపోతే వాళ్ళు కూడా గుంపులుగానే వెళ్తుంటారు. ఎందుకంటే ఇదంతా ఇంతకుముందు చెప్పినట్టుగానే పెద్ద పులులు తిరిగే ప్రాంతం కాబట్టి. సో ఇక ఎక్కువ భక్తులు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. నాగలూటిలో వీరభద్ర స్వామితో పాటు మల్లికార్జున స్వామి, పార్వతీదేవి గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ శైవ వైష్ణవ సాంప్రదాయాల మేళవింపు మనకు కనిపిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఇక్కడ ఒక బావి ఉండేదని, దాని మార్గం నేరుగా శ్రీశైలం పాతాళ గంగకు దారితీసిందని ఇక్కడ చరిత్ర చెబుతోంది. కానీ అది నిర్ధారించిన వాళ్ళు మాత్రం ఇప్పటివరకైతే ఎవరూ లేరు. ఇక ఇక్కడ పూజా కార్యక్రమాలు మనం చూసుకుంటే స్థానిక గిరిజనులు మాత్రమే నిర్వహిస్తుంటారు. ఎందుకంటే పూర్తిగా అడవి, దట్టమైన అడవి కాబట్టి ఎవరు ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. సో ఇప్పుడు ఈ ఆలయం అయితే పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గతంలో దండయాత్రలు చేసిన సమయంలోనే శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఇక్కడ స్థానిక గిరిజనులు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చేవారు కావచ్చు, కొంతమంది దాతలు ఈ ఆలయాన్ని పునరాభివృద్ధి చేసే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఈ ఆలయం పక్కకి పూర్వ రోజుల్లో భక్తులు ఈ మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ నిద్రించేవారు. అందుకు తగ్గ సౌకర్యాలు కూడా మనకి ఉండేవి. ఇప్పటికీ అవి మనకి కనిపిస్తాయి. సో ఇక్కడికి వెళ్ళడం చాలా క్లిష్టమైనది. వెళ్ళే వాళ్ళైతే దేవుని దర్శించుకోండి. వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరభద్రస్వామిని ఈ వీడియో ద్వారా దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.